విశాఖ జిల్లా మధురవాడలోని కొమ్మాదిలో ఇంటి సమీపంలోనే తహసీల్దార్ దారుణ హత్యకు గురయ్యారు. విశాఖ రూరల్ తహసీల్దార్గా ఉన్న సనపల రమణయ్య ఎన్నికల నేపథ్యంలో ఇటీవల విజయనగరం జిల్లాలోని బొండపల్లికి బదిలీ అయ్యారు. కొమ్మాదిలోని ఓ అపార్ట్మెంట్ 5వ అంతస్తులో నివాసముండే ఆయన శుక్రవారం బాధ్యతలు చేపట్టి ఇంటికి చేరుకున్నారు. రాత్రి 10 గంటల ప్రాంతంలో ఫోన్ రావడంతో కిందకు వచ్చి అపార్ట్మెంట్ గేట్ వద్ద ఓ వ్యక్తిని కలిసినట్లు సీసీటీవీ ఫుటేజ్లో నమోదైంది. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో దుండగుడు ఇనుపరాడ్తో తహసీల్దార్పై ఒక్కసారిగా దాడి చేసి పరారయ్యాడు. తనకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే రమణయ్య కుప్పకూలిపోయారు. గమనించిన వాచ్మెన్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. దాడికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మరోవైపు తహసీల్దార్ హత్యతో రెవెన్యూ యంత్రాంగం ఉలిక్కిపడింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 4 అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. డీసీపీ మణికంఠ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుంది. మా తమ్ముడు సార్ ఇక్కడ లోకల్ చిన్నగదిలి ఎంఆర్ఓగా వర్క్ చేసి మొన్నే ట్రాన్స్ఫర్ అయింది, విజయనగరం జాయిన్ అయ్యాడు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి నువ్వు కిందకి రా నీతో మాట్లాడాలంటే 9:30, 10 ఆ ప్రాంతంలో ఆయన కిందకి దిగడం జరిగింది. కిందకి దిగిన తర్వాత ఎవరో వచ్చి మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక ఆయన మాస్క్లో వచ్చి రాడ్డుతో ఎదురు కొట్టబోయి అడ్డుకుంటే వీళ్ళకి వెనక్కి తిరిగేసరికి తల మీద కొట్టి ఏదో డిస్కస్ చేసిన తర్వాత ఆయనకి కింద పడిపోయిన తర్వాత 5 సార్లు రాడ్తో బలంగా కొట్టడం జరిగింది సార్. కొట్టడం జరిగితే అక్కడికక్కడ ఆయన ఇది బాడీ చనిపోవడం జరిగింది. మీకు ఏ ప్రాంతంలో తెలిసింది సార్? ఎన్ని గంటల ప్రాంతంలో తెలిసింది నాకు? మీరు ఉండేది అక్కడ మీరు ఉండేది అక్కడ సార్? నేను ఉండేది MVP సార్. మాకు ఫోన్ చేశారు, మా మేనగోడలు ఫోన్ చేశారు. ఓకే. అసలు ఇంతకుముందు ఎవరి మీద అనుమానాలు కానీ ఏమైనా ఉన్నాయి సార్? ఏమన్నా ఇంతకుముందు ఒక 15 రోజుల క్రితం కలిసినప్పుడు పని ఒత్తిడి ఎక్కువ ఉందని, పని చేయలేకపోతాను, ఇబ్బందిగా ఉందని చెప్పడం జరిగింది. కానీ ఇంకా ఇవన్నీ నేను చెప్పలేదు. ఇలాగే ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతున్నాను అన్నాడు తప్ప ఇంకేమీ చెప్పలేదు. ఎవరి మీద అనుమానాలని కానీ ఏదైనా కానీ ఏ రోజు మా దగ్గర ప్రస్తావించలేదు. కాకపోతే పని ఒత్తిడి తీవ్రంగా ఉంది, ఇబ్బంది పడుతున్నాం అని అయితే చెప్పడం జరిగింది. పని ఒత్తిడి అంటే రాజకీయ పరంగా లేకపోతే మామూలుగా? పని ఒత్తిడి అన్నారు రాజకీయంగాని కానీ ఇలాగని కానీ అలాగని ఏం మా దగ్గర ఏం చెప్పలేదు. మా తమ్ముడు సార్ ఇక్కడ లోకల్ చిన్నగదిలి ఎంఆర్ఓగా వర్క్ చేసి. ఇంకా ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. కన్నబాబు, గుడ్ ఆఫ్టర్నూన్. ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకి క్రైమ్ రేట్ పెరిగిపోతుందని చెప్పుకొని ఈ నేపథ్యంలోనే చూస్తుంటే విశాఖ జిల్లాలో కొమ్మాదిలో దారుణం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే విశాఖ జిల్లాలో పనిచేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో విజయనగరం జిల్లా కొండపల్లి తహసీల్దార్ రమణయ్య అయితే దొండగలు అయితే చంపేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి మరి దొండగలు అయితే ఐరన్ రాడ్లతో కొట్టి మరి రమణయ్యపై దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే వాచ్మెన్ కేకలు వేయడంతో దొండగలు అక్కడి నుంచి పారిపోయినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకి పెరుగుతున్న క్రైమ్ రేట్లు చూస్తే కనుక చాలా దరిద్రమైనటువంటి దారుణమైనటువంటి వాతావరణం అయితే నెలకొంటుంది. విశాఖలో కొమ్మాదిలో చోటు చేసుకున్నటువంటి దారుణంతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో చాలా గందరగోళ వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ దుండగులు దాడి చేసినటువంటి రాడ్తో ఆ తహసీల్దార్ రాడ్తో అనేక సార్లు విచక్షణ రహితంగా దాడి చేసుకుంటడంతో అక్కడే సొమ్మసిల్లి పడిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ స్థానికులు చూసినటువంటి ఎంఆర్ఓని స్థానికులు గుర్తించి వెంటనే అక్కడ నుంచి ఒకటవుతున్న దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ కూడా తీసుకెళ్లినటువంటి మార్గం మధ్యలోనే తహసీల్దార్ చనిపోయినట్లు కూడా అయితే వైద్యులు అయితే నిర్ధారించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఘటనా స్థలాన్ని విశాఖ సిపి రవిశంకర్ పరిశీలించారు. నిందితుల కోసం ప్రత్యేకమైనటువంటి బృందాలను కూడా ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా ఈ విషయంపై ఆరా తీసినటువంటి పరిస్థితి ఉంది. ఇదే విషయంపై బదిలీకి వచ్చినటువంటి అంటే కొంతకాలంగా విశాఖ రూరల్ లో పనిచేసినటువంటి ఎవరైతే తహసీల్దార్ రమణ ఎవరైతే ఉన్నారో రీసెంట్ గా బదిలీ అయ్యి విజయనగరం అయితే చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ తరుణంలో చూసుకుంటే విశాఖ ఎంఆర్ఓ రమణయ్య హత్య సంచలనం అయితే కలిగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ల్యాండ్ మాఫియా చేతిలోనే ఎంఆర్ఓ హత్యకు గురయ్యారా లేదా మరే ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయనే ఆ దిశలో అయితే పోలీసులు ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. విశాఖ రూరల్ ఎంఆర్ఓగా పనిచేస్తూ
3 రోజుల క్రితం విజయనగరం జిల్లా ఏదైతే కొండపల్లి ఎంఆర్ఓగా అయితే బదిలీ అయినటువంటి రమణయ్య నిన్న కొండపల్లి ఎంఆర్ఓగా బాధ్యతలు కూడా స్వీకరించినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అనంతరం సాయంత్రం 5 గంటల సమయంలో కొమ్మాదిలోని ఇంటికి చేరుకున్నటువంటి పరిస్థితి. అలాగే రాత్రి 10 గంటల 10 నిమిషాల సమయంలో రమణయ్యకు ఫోన్ రావడంతో అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ కి అయితే ఎంఆర్ఓ చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇద్దరు వ్యక్తులు అయితే మాట్లాడి వెళ్ళిన తర్వాత మరో వ్యక్తి ఎంఆర్ఓతో మాట్లాడే ప్రయత్నం చేశారన్నట్టు కూడా క్లియర్ గా విజువల్ అయితే తెలుస్తుంది. అయితే మాస్క్ వేసుకుని వచ్చినటువంటి నిందితుడు ఎవరైతే ఉన్నారో ఎంఆర్ఓ తలపై తీవ్రంగా గట్టిగా ఒత్తిడి తీసుకురావడంతో బలంగా రాడ్డు కొట్టడంతో ఈ యొక్క ఏదైతే స్థితికి మారిపోయినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఆ తరుణంలోనే అప్పటికే నిందితుడు చాలా తెలివిగా తీసుకొచ్చినటువంటి వాతావరణం ఏదైతే ఉందో ఆ రాడ్ తో చాలా బలంగా ఎంఆర్ఓ హెడ్ పై కొట్టడంతో ఈ యొక్క ఒక్కసారిగా సొమ్ము చెల్లి పడిపోవడంతో స్థానికులు గుర్తించి వెంటనే తహసీల్దార్ ని దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ కూడా తరలించారు. అనంతరం కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసుకుంటే విశాఖలో రోజు రోజుకి రియల్ ఎస్టేట్ మాఫియా అవనండి లేదా ఏదైతే మాఫియా అనేక రకాలుగా ఇటు మద్యం అవనండి లేదా గంజాయి అవనండి అనేక రకాలుగా మారిపోతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కలెక్టర్ కూడా పలుమార్లు అసలు ఈ యొక్క హత్య ఏ విధంగా జరిగింది, అసలు ఏ కోణంలో జరిగిందనే విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోమని కన్నబాబు చెప్పండి. ప్రస్తుతం అయితే ఒక ఎంఆర్ఓ స్థాయి వ్యక్తికి అలా జరిగినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక ఏపీకి సంబంధించి మనం చూస్తే క్రైమ్ రేట్ అయితే బాగా పెరుగుతూ ఉంది. దీనికి సంబంధించి పోలీస్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అక్కడ ఉన్నటువంటి క్రైమ్ రేట్కి సంబంధించి అంటే తగ్గించేటువంటి కార్యాచరణ ఏ విధంగా చేస్తూ ఉన్నారు? గడిచిన కొద్ది రోజులుగా ఒక విశాఖపట్నం అనే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా క్రైమ్ రేట్ రోజు రోజుకి పెరిగిపోతుంది. మనుషుల మధ్య ఉన్నటువంటి మానవత్వ నైతిక విలువలు అయితే కోల్పోతున్నారని చెప్పొచ్చు. ఒక పక్క ఆస్తుల కోసం ఉనండి, మరో పక్క ఏదైతే తాగినటువంటి మైకంలో అంటే అనేక హత్యలకు గురవుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే విశాఖ చాలా ప్రశాంతమైనటువంటి సాగర తీరం. అలాంటి సాగర తీరాన్ని చూసేందుకు దేశ విదేశాల నుంచి కూడా పర్యాటకులు అయితే పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరుగుతుంది. అలాంటి సుందర సాగర తీరంలో ఒక్కసారిగా ఎంఆర్ఓ పై దాడిని అయితే చాలా తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఎంఆర్ఓ పై జరిగినటువంటి అంటే ఒక మండల మెజిస్ట్రేట్ పైనే ఇలాంటి దాడికి పాల్పడినటువంటి ఆ ఘటన ఒక్కసారిగా విశాఖలో ఇప్పుడు వచ్చి కనివిని ఎరగనే ఆ రీతిలో అయితే ఈ యొక్క హత్య అయితే జరిగిందని చెప్పొచ్చు. ప్రీ ప్లాన్ గానే అంటే గతంలో వీళ్ళకి జరిగినటువంటి ఏదైనా ల్యాండ్ లావాదేవీల విషయంలోనా లేదంటే ఆ ఎంఆర్ఓ విషయంలో చూసుకుంటే కనుక ముఖ్యంగా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అని అయితే తెలుస్తుంది. ఆ ఎంఆర్ఓ విషయంలో స్థానికులు చెప్తున్నటువంటి విషయాన్ని కూడా చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఆయనంతా చాలా సిన్సియర్ గా అయితే విధులు నిర్వహిస్తారని చెప్తున్నారు. అయితే తన మీద ఒత్తిడి ఏదైనా ల్యాండ్ మాఫియాకు సంబంధించినటువంటి ఒత్తిడి తీసుకురావడం వల్లే ఈ రకమైన హత్యకు పాల్పడి ఉండొచ్చు అని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. క్లియర్ గా మన విజువల్ లో కూడా చూస్తున్నాం. సీసీ ఫుటేజ్ లో వాళ్ళిద్దరి మధ్యన కూడా సుమారుగా 9 గంటల నుంచి 10 గంటల 10 నిమిషాల వరకు కూడా వాళ్ళిద్దరి మధ్య కొంత డిస్కషన్స్ కూడా జరిగింది. ఆ డిస్కషన్ సంబంధించిన విషయాలు అసలు ఏం జరిగింది అనే విషయాన్ని అయితే కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ముందు ఏదైతే ఎంఆర్ఓని హత్య చేసినటువంటి నిందితుడికి ముందు మరో 2 వ్యక్తులు వచ్చి ఎంఆర్ఓతో మాట్లాడి వెళ్ళినటువంటి ఆ విజువల్ కూడా పోలీసుల దగ్గర అయితే ఇంకా విచారణ చేపడుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళిద్దరు వెళ్ళిన తర్వాత మరొక వ్యక్తి వచ్చి తీవ్రంగా తనతో గొడవకు దిగి మరి తనతో పాటు తీసుకొచ్చిన రాడ్డుతో ఎంఆర్ఓ చాలా విచక్షణ రహితంగా కొట్టి చంపడం అనేది చాలా దారుణంగా ఉంది. దీనిపై ఇప్పటికే తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి గంటా శ్రీనివాసరావు కూడా ఇప్పటికే ప్రెస్ మీట్ పెట్టి బంధువులను అయితే పరామర్శించడం పరిస్థితి కూడా కనబడుతుంది. ముఖ్యంగా విశాఖ జిల్లాలో ఈ యొక్క హత్య చాలా కలకలం రేపిందని చెప్పొచ్చు. ఒక తహసీల్దార్కే రక్షణ లేనప్పుడు సామాన్య మానవుడికి ఎట్లా ఉంటుందంటే కూడా పలువురు రాజకీయ నాయకులు ఉన్నాయండి, పలువురు సిపిఎం నాయకులు ఉన్నాయండి, పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతుంది. ఆనంద్, థ్యాంక్ యూ కన్నబాబు.